ఆ జెడ్పీటీసీలు, ఆ ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఆ జిల్లా పరిషత్ చైర్మన్లు ఏమైపోవాలా? వాళ్ళ బతుకులు ఏమైపోవాలా? అవునన్నా కాదన్నా ఇలా రేపు ఎలక్షన్ అంటే మామూలు విషయం కాదు అది. అంటే మీరు ఇస్తున్నామని చెప్పి ఉన్న వాళ్ళ ఈ ఆస్తులు అమ్మనికనా, వాళ్ళని దివాలా తీయించనికనా ఈ రిజర్వేషన్ ఇచ్చేది? చట్టబద్ధత కావాలని అన్నా. ఎందుకంటే ఎవరు కోర్టులు వేసినా కోర్టుకు ఇబ్బంది లేకుండా, చట్టానికి ఇబ్బంది లేకుండా రిజర్వేషన్ ఇవ్వాలి. అప్పుడు ఎవరు కోర్టు వేసినా ఏం కావద్దు, చట్టానికి లోబడి ఉండాలని మేము కోరుకున్నాం. ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోవద్దని చెప్పి. మహారాష్ట్రలో ఒక ప్రెసిడెన్స్ కేసు ఉండగా మొన్న బీహార్లో విద్యా ఉద్యోగాల మీద రిజర్వేషన్ మీద ఇచ్చిండ్రు. మొన్న బీహార్లో ఇచ్చిన జీవోని కూడా కొట్టేసారు. బీహార్లో మొన్న ఇచ్చిన జీవో కొట్టేసిండ్రు. మొన్న అంతకన్నా ముందు ఇచ్చినటువంటి మహారాష్ట్ర ఇచ్చిన కేసు కొట్టేసిండ్రు. ఇన్ని కేసులు హైకోర్టులో కొట్టేసినాయి, సుప్రీంకోర్టులో కొట్టేసినాయి. ఉన్న తర్వాత ఒక జీవో ద్వారా రిజర్వేషన్ ఇవ్వచ్చని మీరు ఎట్లా అనుకుంటారు? అసలు ఏ ధైర్యంతోనే నమ్మబలుతున్నారు? ఏ ధైర్యంతోనే అంత చెవుల్లో పువ్వు పెడుతుంటే అంత తెలివిలేని వాళ్ళు అనుకుంటున్నారా? అంత దద్దమ్మలు అనుకుంటారా? వీళ్ళకి ఏం అంగోటిగాళ్ళకి ఏం చదువు రాదు, పిదువు రాదు, మేము ఏం చెప్తే అనుకుంటున్నారా? ఏ ఉద్దేశంతో అనుకుంటున్నారు? అరే చదువుకున్నారు, డిగ్రీలు చదివినరు, పీజీలు చదివినరు, పిహెచ్డీలు చేసినారు. ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మేధావులు ఉన్నారు, పుస్తకాలు రాసిన రచయితలు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. మీరు ఇంతమంది ఉన్నాక మీరు ఇంత గుడ్డిగా హైకోర్టులో అంత హెచ్చరించినట్లు ఇచ్చినా కూడా మీరు ఇమ్మీడియట్గా మీరు నోటిఫికేషన్ వేసి ఒకవేళ పొరపాటున హైకోర్టులో ప్రాసెస్లో ఉంటుంది, మీరు పెట్టాలని ప్రాసెస్లో ఉంటుంది, ఏం రాలేదు మాకు కనుక మేము పెడుతున్నామని పెడతారు. పెట్టిన తర్వాత రేపు హైకోర్టు నుంచి వాదనలు అయిన తర్వాత జడ్జిమెంట్ వస్తుంది. లేదు మధ్యలో సుప్రీంకోర్టు, మహారాష్ట్ర మాదిరిగా సుప్రీంకోర్టులో ఇస్తే సుప్రీంకోర్టులో కూడా వస్తుంది. మీరు చెప్పండి, నిలబడినటువంటి అభ్యర్థులకు భరోసా ఇవ్వండి. మీరు సుప్రీంకోర్టులో ఒకవేళ ఇది తప్పు అని వస్తే ఈ జిల్లా పరిషత్ చైర్మన్లు అందరికీ ఎమ్మెల్సీలుగా ఇస్తాం, జెడ్పీటీసీలు అందరికీ కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తాం. చెప్పండి, మాది భరోసా అని చెప్పండి. సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ మీకు అనుకూలంగా రాకపోతే మేము కూడా పదవుల నుంచి తప్పుకుంటాం, మేము కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పండి, ప్రజలకు చెప్పండి. నిజంగా మీకు నమ్మకం ఉంటే మీరు చెప్పండి. మరి ఇది కూడా 101 అబద్ధం అనుకొని చెప్పండి. మేము పదవులన్నీ వదులుకుంటాం, క్యాబినెట్ మొత్తం విడిచిపెడతాం, మా ఎమ్మెల్యేలు మంత్రులు అందరం పక్క జరుగుతాం, ప్రభుత్వం మీకు భరోసా ఇస్తున్నాం, మీకు ఖచ్చితంగా ఇది జరుగుతుందని చెప్పండి. అది ఎక్కడ లేదు. కేవలం ఎలక్షన్ గురించి రాజకీయం నడుస్తుంది, ఓన్లీ ఎలక్షన్ గురించి. మరి విద్యా ఉద్యోగాల సంగతి ఏంది? దాన్ని ఏంది సంగతి? మరి ఆ రిజర్వేషన్స్ మాట ఏంది? ఈ ప్రజాస్వామ్యంలో కోర్టుకు వెళ్ళకుండా ఉంటారా? 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎవరు కోర్టుకు పోలే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కోర్టుకు వేయలే. అరే నిజంగా అక్కడ పేద వర్గాల వాళ్ళు ఉన్నారు ఓసీలలో, మరి వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది, కేవలం ఉన్నత సంపన్న కుటుంబాలు మాత్రమే కాంట్రాక్టులు కావచ్చు, రాజకీయ పదవులు కావచ్చు, ఆ కుటుంబాలే తీసుకుంటున్నాయి, మరి సామాన్యులైనటువంటి ఓసీలలో న్యాయం జరుగుతలేదు, కరెక్టే, వాస్తవమే, మరి ఉంటే ఉండని ఎవరు కూడా పోలే. కానీ ఇవాళ మెజార్టీ ఓట్లతోనే ఎమ్మెల్యేలు, మెజార్టీ ఓట్లతోనే ఎంపీలు, మెజార్టీ ఓట్లతోనే రాజ్యం, కనీసం స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇస్తే కూడా మరి కోర్టుకు పోయినారు. సరే ఎవరిని ఆదానేలేము, మేము మొదటి నుంచి చెప్తున్నాం ఎవరైనా పోవచ్చు అది. మరి కోర్టుకు లోబడి మేము రిజర్వేషన్ అడిగాం తప్ప కోర్టుకు ఎవరు ఓనియకుండా ఆపండి రిజర్వేషన్ అడగలే. మీరు కూడా కామారెడ్డి డిక్లరేషన్లో కోర్టుకు వస్తే మాకు తెలియదు కానీ ఇస్తామంటే మీకు ఇది ఏమవుతుంది, 100% ఇస్తారు, కోర్టుకు పోతుంది, కొట్టేస్తారు. చూస్తావా మీకు 100కు 100 ఇచ్చినామంటే చెల్తుంది. అది నిజాయితీ ఉండాలి కదా. ఇలా మీరు ఏం చేస్తారో తెలియదు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం,
ఈ 47% రిజర్వేషన్ విషయంలో చట్టబద్ధత కలగాలి, 9th షెడ్యూల్లో చేర్చాలని మేము స్వయంగా కేసీఆర్ గారు మమ్మల్ని తమిళనాడు పంపిస్తే 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండి తమిళనాడులో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళతో మేము మాట్లాడి ఆ రిజర్వేషన్ ప్రక్షాళన చేసి ఎట్లా తీసుకొచ్చారని చెప్పి ఇక్కడ వచ్చి మేము ప్రభుత్వానికి చెప్పినాం. డెడికేషన్ కమిషన్ కూడా మేము వినవించినాం. అక్కడ ప్రభుత్వం ఈ రకంగా చేసింది మీరు ఇవ్వండి అని, మీరు కూడా ఇట్లా చేయండి మేము సహకరిస్తామని. కానీ మేము చెప్పి అక్కడ పడేసారు. నువ్వు నిజంగా ఇవ్వాలనే ఉద్దేశం లేదు కనుక పక్కకు పడేసి మీరు ఎన్ని కప్పగంతులు కొట్టినరు. ఇటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, ఇటు గవర్నర్కి పంపించారు, ఇటుకి వచ్చారు. మళ్ళీ లాస్ట్ టికెట్కి వచ్చినారంటే కిందికి వచ్చింది, జీవో కాడికి వచ్చారు. ఇవాళ జీవో తీసుకొస్తే ఈ జీవో ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు రేపు కొట్టేస్తే బాధ్యులు ఎవరు అని అడుగుతా ఉన్నాం మేము. ఖచ్చితంగా మాకు అనుమానం వస్తుంది, వీళ్ళు అవుతారు, ఎలక్షన్ అవుతుంది, స్టేలో మీద అవుతుంది, గెలిచిన తర్వాత 4 రోజులలో తుస్సున పోతుంది, మళ్ళా పెట్టుకున్న పైసలు ఈసలు ఉన్నాయన్నీ మొత్తం పోతాయి, దివాళా తీస్తారు, 2 నెలలకు వస్తారు. మళ్ళీ రేపు నిలబడమంటే కూడా వీడు ఎలక్షన్లో నిజంగా రిజర్వేషన్ వస్తే కూడా నిలబడాలని కూడా భయపడేటట్టు చేస్తారు. తప్ప ఏం లేదు. మీకు నిజాయితీ నిబద్ధత ఉంటే వెంటనే మీ చేతిలో ఉన్న ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇచ్చి మిగతా 2 పోస్టులు కూడా ఇచ్చి మీరు 9th షెడ్యూల్లో చేర్చే విధంగా మీరు పోండి, చెప్పుకోండి. బీహార్లో చూడు 47% ఇచ్చినాము, మేము కొట్లాడుతున్నాం కేంద్రం మీద, పాస్ చేస్తారని చెప్పి అట్లా చెప్పండి. కానీ ఇక్కడెందుకు మోసం చేస్తారయ్యా? కష్టపడి వాడు 1 ఎకరం 2 ఎకరాలు కొనుక్కొని వాడు కూడా అరే నేను కూడా ఈ సర్పంచ్ని అయితే ఎంపీని అయితే ఇంత గౌరవం దక్కుతుంది నాకు కూడా అని చెప్పి వాడు ఆశతో ఉన్నటువంటి వాడిని రిజర్వేషన్ ఇవ్వకుండా వాడిని పైసలు ఖర్చు పెట్టించి దివాళీ ఇచ్చే కుట్రను దీని వెనుకల ఉంది అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు చట్టానికి లోబడి వచ్చినట్టు చేయండి. లేదనుకుంటే మీరు మాదే బాధ్యత, హైకోర్టు కొట్టేసినా సుప్రీంకోర్టు కొట్టేసినా మేము కూడా తప్పుకుంటాం అన్నటువంటి భరోసా మీరు ఇచ్చినప్పుడే మీలో ఉన్న నిజాయితీ బయటపడుతుందని, మీ చేతిలో ఉన్నటువంటివన్నీ ఇస్తున్నప్పుడే పదవులు అప్పుడు బయటపడుతుందని. విద్యా ఉద్యోగాల విద్యార్థులారా దయచేసి ఈ సమయం చాలా కరెక్ట్ సమయం. మరి మీకు ఉద్యోగం రావాలంటే ఈ పోటీ ప్రపంచంలో రిజర్వేషన్ ద్వారానే వస్తాయని మహాత్మా జ్యోతిబాపుల నుంచి చెప్పడం జరిగింది. మరి దయచేసి ఇప్పుడు ఇస్తారన్న ప్రభుత్వాన్ని మీరు గట్టి పట్టుకుంటే ఇస్తారు, రాజ్యాంగ సవరణ చేస్తారు. 42% విద్యా ఉద్యోగాల్లో అనేది పట్టుబట్టాలి. కేవలం ఈ 10-20 పదవుల గురించి కాదు, 10 మంది 20 మంది రాజకీయ నాయకులు బతికితే మాత్రమే కాదు, వాళ్ళు రిజర్వేషన్ వచ్చి పదవులు అనుభవిస్తేనే కాదు, విద్యా ఉద్యోగాలు వచ్చినప్పుడే ఈ జాతి బాగుపడుతుంది. మరి వాళ్ళు ఇచ్చే రిజర్వేషన్ కూడా చెడ్డబద్ధత లేదు కనుక చాలా మోసపూరితంగా కనిపిస్తుంది కనుక చదువుకున్న విజ్ఞానాలు ఎవరే కానీ దయచేసి ఒక్కసారి మేము చెప్పింది వాస్తవమా కాదా అని ఈ 8-9 రాష్ట్రాల్లో జియో ద్వారా కొట్టేసినటువంటి జడ్జిమెంట్లను చూడండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూడండి, హైకోర్టు జడ్జిమెంట్లో కూడా చూడండి. ఒకవేళ మీకు ఎవరైనా చదువు రాకపోతే మీ కొడుకో అల్లుడో మన్మడో చదువుకున్నాడు ఉంటే అయ్యా నెట్లో కొట్టి ఇవన్నీ ఏమేమి ఉన్నాయని చెప్పి చదివి వినండి. మహారాష్ట్రలో 2 సంవత్సరాలు జడ్పీ చైర్మన్లుగా అయిన తర్వాత వాళ్ళ దింపేసినది మళ్ళా చరిత్ర కూడా నిజమా కాదా అని కూడా చూడండి అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పటికీ మేము ఫైనల్గా చట్టా 9th షెడ్యూల్లో చేర్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. బీఆర్ఎస్ పార్టీ బేషరతుగా మీరు ఏం చెప్తే ఎక్కడికంటే అర్ధరాత్రి మీ వెంబడి రావడానికి మా కేటీఆర్ గారు, మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు. పార్టీ మొత్తం ధర్నా చేయడానికి లక్షల మంది ఢిల్లీ వచ్చి ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.